ప్రార్థన చేసుకుందాము. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవగు మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఉన్నతమైన శ్రేష్టమైన మూల్యమైన పాదాలకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభువా. వేల్పులలో గనుడా, పరిశుద్ధతను బట్టి మహనీయుడా, స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడా, అద్భుతములు చేయు గొప్ప దేవా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన. ఆదియు అంతమునై ఉన్నవాడా, నీ పాదములకు వందనాలు. అల్ఫా ఓ మేఘాని స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన. నేను మొదటి వాడును కడపటి వాడును జీవించువాడును, మృతుడనైతిని గాని ఇదిగో స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభువా, ప్రేమించి కాలమంతయు కూడా కాపాడి నీ దయగల నీడలు నన్ను మమ్మల్ని అందరిని భద్రపరిచిన విధానము కొరకు నిన్ను స్తుతిస్తూ ఉన్నాము ప్రభువా. యేసయ్యా, ఈ స్థలములో జరిగే నైనా ఈ ఆరాధన కార్యక్రమములు నీవు మాకు తోడయిండి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభువా. పాటలలో నీవు తోడయిండి మమ్మల్ని నడిపించండి దేవా. వాక్య పరిచయలో తోడయుండు నాయన. నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి దేవా. దేవా, నీ సన్నిధి, నీ ఆత్మ సహాయమును మీరు మాకు కలుగ చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను దేవా. పాటలలో తోడై ఉండండి నైనా, వాక్య పరిచయలు తోడై ఉండండి. మీరు నీ వాక్యపు యొక్క వెలుగులోనికి మమ్మల్ని నడిపించండి. నీ మాటలు వినగలిగిన చెవి, గ్రహించగలిగిన హృదయాలు మా అందరికి దాయిచేయము. అల్లరాత్మ నజరేయుడైన యేసు నామము భారతోడి దేవా, నన్ను మమ్మల్ని నింపి నడిపించిన నామం మీరే మహిమపరుచుకునమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. నా స్తుతి ఆరాధనా జీవితార్పణ అర్పించెదను అనుదినమందు యేసుని సన్నిధిలోన. అర్పించెదను అనుదినమందు యేసుని సన్నిధిలోన. నా స్తుతులు పైకి వెళ్ళుచుండగా పరలోక దీవెనలు దిగి వచ్చును. నా స్తుతులు పైకి వెళ్ళుచుండగా పరలోక దీవెనలు దిగి వచ్చును దేవా. అర్పించెదను అనుదినమందు యేసుని సన్నిధిలోన. అర్పించెదను అనుదినమందు యేసుని సన్నిధిలోన. నన్ను పుట్టించినావు, నిన్ను స్తుతించుట కొరకే. నా ఆత్మ, నీ ఆత్మ నాకిచ్చినావు, నిన్ను కనపరచుట కొరకే. నన్ను పుట్టించినావు, నిన్ను స్తుతించుట కొరకే. నీ ఆత్మ నాకిచ్చినావు, నిన్ను కనపరచు
ఊదిగంతము నడచెదను, నీదు సాక్షిగా నిలిచెదను. ఊదిగంతము నడచెదను, దేవా నిన్నే స్తుతింతును, నా దేవా నిన్నే ఘనపరతును. దేవా నిన్నే స్తుతింతును, నా దేవా నిన్నే ఘనపరతును. నా స్తుతి ఆరాధన జీవితార్పణ అర్పించెదను, అనుదినమందు యేసుని సన్నిధిలోన అర్పించెదను, అనుదినమందు యేసుని సన్నిధిలోన. ఆత్మతో నిన్ను స్తుతింతును, ఆత్మలో నిన్నే ఆరాధింతును, సత్యములో నిన్ను కీర్తింతును, సర్వము నీకే సమర్పింతును. ఆత్మతో నిన్ను స్తుతింతును, ఆత్మలో నిన్నే ఆరాధింతును, సత్యముతో నిన్ను కీర్తింతును, సర్వము నీకే సమర్పింతును. స్తుతులు పాడుచు ఆరాధించుచు, స్తుతులు పాడుచు ఆరాధించుచు, నీదు సాక్షిగా నిలిచెదను, ఊదిగంతము నడచెదను, నీదు సాక్షిగా నిలిచెదను, ఊదిగంతం నడచెదను. దేవా నిన్నే స్తుతింతును, నా దేవా నిన్నే ఘనపరతును. దేవా నిన్నే స్తుతింతును, నా దేవా నిన్నే ఘనపరతును. నా స్తుతి ఆరాధన జీవితార్పణ అర్పించెదను, అనుదినమందు యేసుని సన్నిధిలోన అర్పించెదను, అనుదినమందు యేసుని సన్నిధిలోన. నా స్తుతి ఆరాధన నా స్తుతులపైన నివసించువాడా, నా అంతరంగికుడా యేసయ్యా. నా స్తుతులపైన నివసించువాడా, నా అంతరంగికుడా యేసయ్యా. నీవు నా పక్షమై ఉన్నావు గనుకే జయమే జయమే, ఎల్లవేళలా జయమే. నీవు నా పక్షమై ఉన్నావు గనుకే జయమే జయమే.
నివసించువాడా నా అంతరంగికుడా యేసయ్యా. నన్ను నిర్మించిన రీతి తలచగా ఎంతో ఆశ్చర్యమే, అవి నా ఊహకే వింతైనది. నన్ను నిర్మించిన రీతి తలచగా ఎంతో ఆశ్చర్యమే, అవి నా ఊహకే వింతైనది. ఎరుపెక్కిన శత్రువుల చూపు నుండి తప్పించి ఎనలేని ప్రేమను నాపై కురిపించావు. ఎరుపెక్కిన శత్రువుల చూపు నుండి తప్పించి ఎనలేని ప్రేమను నాపై కురిపించావు. నా స్తుతుల పైన నివసించువాడా నా అంతరంగికుడా యేసయ్యా. నీవు నా పక్షమై అన్నావు గనుకే ద్రాక్షవల్లి అయిన నీలోనే బహుగా వేరు పారగా నీతో మధురమైన ఫలములేయనా. ద్రాక్షవల్లి అయిన నీలోనే బహుగా వేరు పారగా నీతో మధురమైన ఫలములేయనా. ఉన్నత స్థలములపై నాకు స్థానమిచ్చితివి, ఉన్నత స్థలములపై నాకు స్థానమిచ్చితివి. విజయుడా నీ కృప చాలును నా జీవితాలు, విజయుడా నీ కృప చాలును నా జీవితాన. నా స్తుతుల పైన నివసించువాడా నా అంతరంగికుడా యేసయ్యా. నీతో యాత్ర చేయు మార్గములు ఎంతో రమ్యమైనవి, అవి నాకెంతో ప్రియమైనవి. నీతో యాత్ర చేయు మార్గములు ఎంతో రమ్యమైనవి, అవి నాకెంతో ప్రియమైనవి. నీ మహిమను కొనియాడు పరిశుద్ధులతో నిలచి, నీ మహిమను కొనియాడు పరిశుద్ధులతో నిలచి. 10 తంతుల సితారతో నిన్నే కీర్తించెదను, 10 తంతుల సితారతో నిన్నే కీర్తించెదను. నా స్తుతుల పైన నివసించువాడా నా అంతరంగికుడా యేసయ్యా. నీవు నా పక్షమై ఉన్నావు గనుకే జయమే జయమే ఎల్లవే
జయమే జయమే ఎల్లవేళలా జయమే నా స్తుతుల పైన నివసించువాడా నా అంతరంగికుడా యేసయ్యా. యేసుక్రీస్తు ప్రభువుని స్తుతించడానికి, ప్రభుని ఆరాధించడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఇటు శ్రేష్టమైన ఈ మంచి సమయాన్ని బట్టి, తరుణాన్ని బట్టి ప్రభుని నేను ఎంతో స్తుతించుచున్నాను. దేవుని సన్నిధిలో మనం ఉండుట దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప భాగ్యము. మనము ఏ స్థలంలో ఉన్నను, ఎక్కడ ఉన్నను దేవుని బిడ్డలుగా దేవుని సన్నిధిలో దేవుని నామమును బట్టి దేవుని ఆరాధించే భాగ్యాన్ని మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన మనకు దయచేసినందుకు మొదటిగా ప్రభువుని నేనెంతో స్తుతించుచున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని మనము చదువుకుందాము. దేవుని యొక్క యెషయా గ్రంథము, దేవుని యొక్క వాక్య భాగములో నుండి, బైబిల్ గ్రంథములో నుండి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాము. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనాన్ని మనము చదువుకుందాము. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనము. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడూ ఉబుకుచుండు నీటి ఓట వలెను ఉండెదవు. దేవుని వాక్యము కొరకు ప్రార్థన చేసుకుందాము. దయచేసి ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవగు మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నానయ్యా. నీ నామమును బట్టి ప్రభువా, ఇంతవరకు నీ గొప్ప నామమును స్తుతించడానికి, ప్రభువా నిన్ను ఆరాధించడానికి నీవు మాకు అనుగ్రహించిన ఇటు శ్రేష్టమైన ఈ సమయము కొరకు, తరుణము కొరకు నిన్ను స్తుతిస్తూ ఉన్నాను ప్రభువా. నీ బిడ్డలుగా నీ సన్నిధిలో మేము కూడుకొని నిన్ను ఆరాధించే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు నిన్ను స్తుతిస్తూ ఉన్నాను. పాటలలో మీరున్నారు దేవా. నీ సన్నిధి మాకు తోడుగా ఉంచిన నీ ప్రేమ కొరకు నిన్ను స్తుతిస్తూ ఉన్నాము. నీ పక్షముగా నిలువబడిన నన్ను జ్ఞాపకం చేసుకుని నీ సిలువ చాటును నన్ను మరుగుపరచండి ప్రభువా. నాతోనూ నీ బిడ్డలతోనూ మాట్లాడండి నాయన. నీ వాక్యపు యొక్క వెలుగులో నీకు మమ్మల్ని నడిపించు ప్రభువా. నీ మాటలు వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయాలు మా అందరికి దయచేయి నాయన. అల్లరాత్మ, నిద్రాత్మ, పరధ్యాసను నజరేయుడైన యేసు నామములో దూరపరచమని ప్రార్థిస్తున్నాను. నీ పరిశుద్ధాత్మ సహాయమును మీరు మాకు అనుగ్రహించి నీ కృప ద్వారా నీవే నడిపించి నీ నామమును మీరే మహింపరుచుకొనమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనములో ప్రవక్త అయినటువంటి యెషయా యాకోబు సంతతి వారైనటువంటి వారిని గూర్చి తాను తెలియచేస్తున్న ఈ మాటలు మనము గమనిస్తూ ఉన్నాము. దేవుని బిడ్డలైనటువంటి వారు దేవుని యొక్క కట్టడలను, దేవుని యొక్క విధులను గైకొనుచు దేవుని అడుగు జాడలలో నడుచుచు ఉండవలనని దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క ఉద్దేశాలను,
ఆయన ధర్మశాస్త్ర గ్రంథమును, ఆయన తన ప్రజలకు ఆయన ఇచ్చినటువంటి అనేకమైన సత్యాలను గూర్చి ఈ బైబిల్ గ్రంథములో 58వ అధ్యాయమందు అనేకమైన విషయాలు రాయబడుతూ వచ్చాయి. ఇక్కడ రాయబడినటువంటి లేఖన భాగాన్ని బట్టి మనం చూస్తే, ఉపవాసము ఉండి ప్రార్థించేటటువంటి మనుషుడు తన ప్రాణమును ఆయాసపరుచుకోవటమే కాదు గాని, తాను దేవుని సన్నిధిలో తన మనస్సు, తన హృదయము, తన ఆలోచన అంతయు దేవుని మీదే ఉండవలెనని తెలియచేశాడు. అంతేకాని ఉపవాసం ఉన్నాము కదా అని ఉపవాసము ఉండి వ్యాపారం చేసుకోవటం కాదు, లేదా ఉపవాసము ఉండి అనేకమైనటువంటి కలహములతో, జగడములతో లేదా విభేదములతో కూడి ఉండుట కాదు అని తెలియచేస్తూ వచ్చాడు. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో శ్రేష్టమైనది ఏది అని అంటే, దేవుని యొక్క నామమును బట్టి దిక్కుమాలినటువంటి వారిని లేదా పేదలను ఆదరించే వారిగా ఉండాలని తెలియచేశాడు. వస్త్రహీనులకు వస్త్రములను ఇచ్చేటటువంటి వ్యక్తిగా ఉండాలి అని తెలియచేశాడు. అలాంటి వ్యక్తులకు దేవుడు ఎలాగ తన సహాయము కలుగ చేస్తాడో, అలాంటి వారిని దేవుడు ఎలాగా ఆదరిస్తూ ఉంటాడో, దేవుడు అలాంటి వారిని ఎలాగా కాపాడుతూ తన సహాయాన్ని కలుగ చేస్తూ ఉంటాడో అనే సత్యాన్ని ఈ 58వ అధ్యాయములో భక్తుడు మనకు తెలియచేస్తూ వచ్చాడు. కాబట్టి చదువుకున్నటువంటి ఈ వచ్చిన భాగములో మనం పరిశీలన చేస్తే, అలాంటి వారిని దేవుడు వారికి ఎలాగా సహాయపడుతూ ఉంటాడు అనే విషయాన్ని గూర్చి 11వ వచనములో మనం చదువుకుని ఉన్నాము. యెహోవా నిన్ను నిత్యము నడిపించేవాడు, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును అని తెలియచేశాడు. యెహోవా మనలను నిత్యము నడిపించేటటువంటి వాడు. ఒక దినాన చెయ్యి పట్టుకుని మరొక సమయమందు దేవుడి చెయ్యి విడిచిపెట్టేవాడు కాడు. ఆయన మనలను చెయ్యి విడవకుండా ఆయన మనలను నిత్యము కాపాడుతూ బలపరుస్తూ నడిపించాలి అని అంటే, మనము మన హృదయాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తుకి అర్పించాలి. మన జీవిత అర్పణ ప్రభు కొరకే అన్నట్లుగా మనము బ్రతుకుతూ జీవిస్తూ ఉన్నప్పుడు, యెహోవా నిన్ను నిత్యము నడిపించేటటువంటి వాడు, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరుచువాడు అనే లేఖన భాగాన్ని మనము గమనించగలుగుతూ ఉన్నాం. అవును, దేవుడు క్షామకాలమున మనల్ని నడిపించాలి అని అంటే, యెహోవా మనలను నిత్యము నడిపించాలి అని అంటే, మనము దేవుని యొక్క సన్నిధిలో మనము జీవించవలసిన విధానమును గూర్చి ఈ 58వ అధ్యాయములో బహు తేటగా వ్రాయబడుతూ వచ్చింది. కాబట్టి ఈ మాటలన్నీ కూడా తెలియచేయడానికి సమయం లేదు. కానీ ఇలా చూస్తారా, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అధ్యాయములో కొన్ని మాటలు చదవచ్చును. కాబట్టి దేవుని యొక్క సత్యాన్ని, దేవుని లేఖనాలను మనం గమనించినట్లయితే, యెహోవా నిన్ను నిత్యము నడిపించువాడు. అవును, ఇశ్రాయేలీలైనటువంటి దేవుని ప్రజలు మోషే మాట ప్రకారము ఇశ్రాయేలీలు నడుచుచున్నప్పుడు దేవుడు వారిని నిత్యము వారికి తోడయుండి నడిపించాడు. పగటి వేళ మేఘములో ఉండి వారిని నడిపించాడు, రాత్రి వేళ వెన్నెల స్తంభముగా ఉండి వారిని నడిపించాడు. చూడండి, దేవుడు వారి కుడి ఎడమల పిల్ల చూస్తారా వారికి తోడుగా ఉండి దేవుడు వారిని ఇశ్రాయేలీయులను నడిపించాడు.
అరణ్య మార్గములో వారి పాదములు వాయకుండా, లేదా వారి ఎలాంటి అపాయం అనేది కలదు. దేవుడు తన సహాయము తన ప్రజలకు అనుగ్రహించు వాడని దేవుని యొక్క లేఖనాలు, బైబిల్ గ్రంథము, దేవుని మాటలు మనకు తెలియచేస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రియులారా, ప్రభు బిడ్డలైనటువంటి మనము దేవుని యొక్క సత్యాన్ని, దేవుని లేఖనాలను మనము ఎరిగిన వారమై ఉండవలెనని వాక్యము మనకు తెలియచేస్తూ ఉంది. యెషయా గ్రంథములోనే 49వ అధ్యాయములో దేవుని యొక్క వాక్యము ఇలాగ రాయబడుతూ వచ్చింది. 10వ వచనాన్ని మనము చదువుకుందాము. 49వ అధ్యాయము 10వ వచనము. వారి యందు కరుణించువాడు వారిని తోడుకుని పోవచ్చు, నీటి బుగ్గల యొద్ద వారిని నడిపించును. కాబట్టి వారికి ఆకలి అయినను దప్పి అయినను కలుగదు, ఎండమావులైనను ఎండ అయినను వారికి తగులదు. చూడండి, దేవుని యొక్క వాక్యాన్ని గమనించినట్లయితే, వారి యందు కరుణించువాడు, యాకోబు సంతతి వారిని, దేవుని యొక్క ప్రజలైనటువంటి వారిని అనుకూల సమయం ముందు దేవునికి మొరపెట్టినప్పుడు, రక్షణ దినమందు దేవుడు మానవుని ఆదుకునేటటువంటి వాడు. దేవుడు తన ప్రజలను చూసారా, ఆయన నడిపించేవాడు. వారికి చీకటి అయినను వారికి తగులకుండా చూసారా, దేవుడు తన ప్రజలను ఆయన నడిపించేటటువంటి వాడు. దేవుడు మన పితరులైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన ప్రమాణమును, నిబంధనను జ్ఞాపకం చేసుకునేటటువంటి వాడు. కాబట్టి దేవుడంట చూసారా, వారి ప్రజల యందు కరుణించువాడు, వారిని తోడుకుని పోవచ్చు, నీటి బుగ్గల యొద్ద వారిని నడిపించును అని రాయబడి. కాబట్టి వారి ఎముకలను ఆయన బలపరిచేవాడు. కాబట్టి వారికి ఆకలి అయినను దప్పి అయినను కలుగదు, ఎండమావులైనను ఎండ అయినను వారికి తగులదు. దేవుడు తన ప్రజలను చూసారా కాపాడేటటువంటి వాడు. దేవుడు తన ప్రజలకు ఆయన ఆశ్రయముగా ఉండేటటువంటి వాడు. వారికి ఎండైనను ఎండ మావులైనను తగలకుండా దేవుడు తన ప్రజలను కాపాడేటటువంటి వాడు. అవును ప్రియులారా, దేవుని యొక్క నామమును బట్టి ఆనాడు ఇశ్రాయేలీయులను దేవుడు అలాగా కాపాడినట్లుగా, దేవునిని నమ్ముకుని విశ్వాసముంచి దేవుని అడుగుజాడలలో నడిచేటటువంటి తన ప్రజలను ఆయన అలాగ కాపాడేటటువంటి దేవుడు. వారికి ఆశ్రయమైనటువంటి వాడు, వారి ప్రాణములు సమస్యలకుండా కాపాడేవాడు. చూసారా, వారికి ఆకలి అయినను దప్పి అయినను లేకుండా దేవుడు వారిని నడిపించేవాడు. జీవజలపుల ఊటైనటువంటి దేవుని యొద్దకు చూసారా ఆయన తన ప్రజలను నడిపించేటటువంటి వాడు. దేవుడే వారికి తన ఆశ్రయముగా ఉండి తన ప్రజలను నడిపించేటటువంటి గొప్ప దేవుడై ఉన్నాడని దేవుని యొక్క వాక్యము మనకు తెలియచేస్తా ఉంది. కాబట్టి కీర్తనకారుడైనటువంటి దావీదు 32వ కీర్తనలో ఆయన మాట్లాడుతూ చూసారు ఇలాగూ తెలియచేస్తూ వచ్చినాడు. చూడండి, కీర్తనల గ్రంథము 32వ కీర్తన 8వ వచనాన్ని మనము చదువుకుందాము. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గము నీకు బోధించదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. గుర్రము వలనైనను కంచర గాడిద వలనైనను మీరు ఉండకుడి, అవి
కళ్ళెమ్మతోనూ బిగింపవలెను. చాలండి. దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే దేవుడు భక్తుడైనటువంటి దావీదు తెలియచేస్తా ఉన్నాడు, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గము నీకు బోధించదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను అని ప్రభు తెలియచేస్తా ఉన్నాడు. చూడండి, ప్రభు బిడ్డలైనటువంటి వారికి దేవుడు ఆయన తన ఉపదేశాన్ని తెలియచేసేవాడు. పిల్ల చూస్తారా, దేవుడు తన ఉపదేశమును తన ప్రజలకు తెలియచేసేటటువంటి వాడు. ఆయన తన ఉపదేశమును తన బిడ్డలకు బయలుపరిచేవాడు. దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటే ఆ వాక్యము ద్వారానే దేవుడు ఉపదేశాన్ని నీకు చేస్తూ ఉంటాడు. నీవు అనుదినము దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటే ఆ వాక్యములో నుండే దేవుడు నీవు నడవవలసిన మార్గమేదో ఆయన నీకు బోధిస్తూ నడిపిస్తూ ఉంటాడు. ఇలా చూడండి, సేవకులు సువార్తను ప్రకటిస్తూ ఉండగా, దేవుని వాక్యమును బోధిస్తూ ఉండగా, ఆ వాక్యములో నుండే దేవుడు నీతో మాట్లాడుతూ నీవు నడవవలసిన మార్గాన్ని తెలియచేస్తా ఉంటాడు. అలాగనే పిల్ల చూసారు, అనేకమైన భక్తుల ద్వారా దేవుడు మనము ఏ విధముగా నడుచుకోవాలో, మనము ఏ మార్గములో నడుచుకోవాలో, మనము నిత్య జీవము పోవటానికి పరలోక రాజ్యములో ఒక మనుషుడు ప్రవేశించాలి అని అంటే పిల్ల చూస్తారా, మనుషుడు ఏ మార్గములో నడిస్తే మానవుడు నిత్య జీవములో ప్రవేశించగలుగుతాడో అలాంటి సత్యాలను దేవుడు తన లేఖనము ద్వారా మనకు తెలియచేస్తూ వచ్చాడు, బయలుపరుస్తూ వచ్చాడు. తన ప్రజలకు ఆయన ఉపదేశము చేసేటటువంటి వాడు. కాబట్టి భక్తుడు దావీదు మనకు వివరిస్తూ వచ్చినాడు, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గము నీకు బోధించదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. చూడండి, దేవుడు మన మీద ఆయన తన దృష్టి నిలిపేటటువంటి వాడు. ఆయన నిన్ను ఎన్నడూ కూడా విడిచిపెట్టేవాడు కాడు. తన బిడ్డల మీద దేవుడు తన దృష్టి నిలిపేవాడు, తన కను దృష్టి నిలిపేవాడు. మనకు ఆయనే ఆలోచన చెప్పి మనము నడవలసిన మార్గమేదో ఆయనే మనకు బోధించేవాడు, తెలియచేసేవాడు. నీవు దేవుని యొక్క మాటను విని దేవుని యొక్క ఉద్దేశములను అనుసరించి మనం నడుచుకొనుచున్నప్పుడు పిల్లరా, నిజముగా దేవుడు ఆయనే మనకు ఉపదేశాన్ని బోధించేవాడు. దేవుడు మనకు ఆయన తన సత్యాన్ని తెలియచేసేవాడు, తన మార్గాన్ని మనకు బోధించేటటువంటి వాడు. ఆయన తన నీతి మార్గములో మనలను నడిపించువాడని బైబిల్ గ్రంథము, దేవుని వాక్యము మనకు బోధిస్తూ ఉంది. కీర్తనకారుడైన దావీదు 73వ కీర్తనలో 24వ వచనములో ఇలాగ తెలియచేస్తూ వచ్చినాడు. కీర్తనకారుడైన దావీదు 73వ కీర్తనలో 24వ వచనమందు ఇలాగ తెలియచేశాడు, నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు. నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా ఈ లోకములోనిది ఏదియు నాకు అక్కరలేదు. చూడండి, భక్తుడు ఏమని తెలియచేస్తా ఉన్నాడు అని గమనించినట్లయితే 24వ వచనములో 73వ కీర్తన 24వ వచనములు, నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు, నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకునేదవు. దేవుడు మనలను తన ఆలోచన చేత నడిపించేటటువంటి వాడు. దేవుడు తన ఉద్దేశానుసారముగా మనల్ని నడిపించేటటువంటి వాడు. మనకు ఆలోచన చెప్పి ఆయన మనలను నడిపించేటటువంటి వాడు. మన దేవుడు ఎలాంటి వాడు అని అంటే పిల్ల చూసారా,
దేవుడు నీ ఆలోచన చేతనే, తన ఆలోచన చేతనే మనల్ని నడిపించేటటువంటి వాడు. తన ఉద్దేశానుసారముగా మనలను నడిపించేటటువంటి దేవుడు. తన చిత్తానుసారముగా ప్రభు మనలను నడిపించేటటువంటి వాడు. తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు అని అన్నాడు. దేవుడు మనల్ని నడిపించేవాడు. తన మహిమలో ఆయన మనలను చేర్చుకునేవాడు. తన చిత్తానుసారముగా దేవుడు తన ప్రజలను ఆయన నడిపించేవాడు. దేవుడు మనలను ఆయన సర్వ సత్యములోనికి నడిపించేవాడు. సత్యస్వరూపియగు ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు దేవుడు మనలను ఏం చేసేవాడంటే సర్వ సత్యములోనికి ఆయన నడిపించేటటువంటి వాడు. మన ప్రభువు యొగు ఆత్మ సత్యస్వరూపియగు ఆత్మ. ఆయన సత్యస్వరూపియగు ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు దేవుడు మనలను ఆయన ఏం చేసేవాడు అని అంటే ఆయన సర్వ సత్యములోనికి మనలను నడిపించేటటువంటి వాడని దేవుని వాక్యము మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. కాబట్టి ప్రియులారా, భక్తుడు యెషయా అంటూ ఉన్నాడు, యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరిచేవాడు అని తెలియచేశాడు. ఆయన క్షామకాలమున మనల్ని ఏం చేసేవాడంటే ఆయన తృప్తిపరచి ఆయన మన ఎముకలను బలపరిచేవాడు. కష్టకాలములో, శ్రమకాలములో, శోధన కాలములో ఆయన మనలను కాపాడేవాడు, మన ఎముకలను బలపరిచేవాడు. మనము కృంగిపోవలసిన అవసరత లేదు. ఆయన మనలను క్షామకాలమున మనలను ఆయన తృప్తిపరిచేటటువంటి వాడని, మన ఎముకలను బలపరుచువాడని వాక్యం తెలియచేస్తా ఉంది. రెండవ మాట, నీవు నీరు కట్టిన తోట వలె ఉందువు, ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఓట వలె ఉందువు అని ఆయన యెషయా గ్రంథం 58వ అధ్యాయము 11వ వచనములో ఆ కింద మాటలు మనం పరిశీలన చేస్తే అక్కడ మనకు చక్కగా దేవుని వాక్యము తెలియచేస్తా ఉంది. రెండవ మాట, నీవు నీరు కట్టిన తోట వలె నుందువు. నీవు నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఓట వలెను ఉండెదవు. దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే నీరు కట్టినటువంటి తోటలు కొన్ని మనకు కనబడుతూ ఉంటాయి. కొన్ని తోటలు వేసవి కాలంలో కొన్ని తోటలు ఇస్తూ ఉంటారు. టమాటా తోటలు కానీ, వంగ తోటలు కానీ, అలాగే కొన్ని తోటలు వేస్తూ ఉంటారు. అవి ఎండకు ఆ చెట్లన్నీ వడలిపోతూ ఉంటాయి. సాయంత్రం నీరు పెట్టిన తర్వాత ఉదయకాలం ఆ చెట్లు చూస్తే ఆ తోట అంతయు కూడా పచ్చగా వికసిస్తూ ఉంటుంది. దేవుని బిడ్డలైనటువంటి వారిని దేవుడు నడిపించేటటువంటి వారు ఎలా ఉంటారు అని అంటే, వారు నీరు కట్టిన తోట ఎలాగ పచ్చగా వికసిస్తూ ఉంటుందో దేవుని బిడ్డలైనటువంటి వారు అలాగ ఉంటారని భక్తుడు తెలియచేస్తున్నాడు. నీవు నీరు కట్టిన తోట వలె ఉండెదవు, ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఓట వలె ఉండెదవు అని అన్నాడు. ఎప్పుడు ఉబుకుతున్నటువంటి నీటి ఓటలు లేదా నీరు తోడేటటువంటి బావులు చూడండి. అవి ఎప్పుడు తోడిన కొలది ఈ ఓట అనేది వస్తూనే ఉంటుంది. తోడిన కొలది వస్తానే ఉంటాయి, తోడిన కొలది వస్తానే ఉంటాయి. అవి తరగనటువంటి బావు. అలాగనే ప్రభు బిడ్డలైనటువంటి వారు నీరు కట్టిన తోట వలె ఉంటారు, ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఓట వలె ఉండెదరు.
పాత నీరు తోడతా ఉంటే కొత్త నీరు వస్తూనే ఉంటుంది. దేవుని సన్నిధిలో దేవునికి ఇవ్వవలసిన దశమ భాగము ప్రభువుకి ఇస్తా ఉంటే దేవుడు తన ప్రజలకు ఇవ్వవలసిన దానిని ప్రభువంట ఇస్తూనే ఉంటాడు. దేవుడు తన ప్రజలను ఆ రీతిగా వారిని నడిపిస్తూ ఉంటాడు, సహాయపడుతూ ఉంటాడు. చూసారా, ఆయన కాపాడుతూనే ఉంటాడు. దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే సొదొమ గుమెరాలు అనబడినటువంటి పట్టణము లోతు వెళ్ళక మునుపు ఆ పట్టణము ఎలా ఉందో తెలియచేశాడు. పట్టణమైతే శ్రేష్టమైంది, కానీ లోతు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతం ఎలా ఉందో అనే విషయాన్ని దేవుడు తన లేఖనము ద్వారా తెలియచేస్తూ వచ్చినాడు. ఆదికాండము 13వ అధ్యాయము 10వ వచనములో ఇలాగా వ్రాయబడుతూ వచ్చిందండి. ఆదికాండము 13వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదివినట్లయితే ఇలాగా, లోతు తన కనులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొరాను పట్టణములను నాశనము చేయక మునుపు షోయోరుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశము వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. చూడండి, లోతు ఆ ప్రాంతానికి వెళ్ళటం అనేది మనం చూస్తూ ఉన్నాం. అబ్రహాము పనివారికి లోతు యొక్క పనివారికి సమస్య అనేది ఏర్పాటు అనేది వచ్చింది. అన్నదమ్ములు గనుక, వారు రక్త సంబంధులు గనుక వాళ్ళకి ఎలాంటి అసమాధాన పరిస్థితులు కలగకుండా ఉండటానికి అబ్రహాము ఒక వివేకముతో, ఒక మంచి ఆలోచనతో లోతుతో ఇలాగ మాట్లాడాడు. లోతు, నీవు నేను కలిసి ఉండటం మంచిది కాదు. నీవు కుడి తట్టుకు వెళ్ళదవా, నేను ఎడమ తట్టుకు వెళ్ళదను, లేదా నీవు ఎడమ తట్టుకు వెళ్ళదవా, నేను కుడి తట్టుకు వెళ్ళదనని అబ్రహాము లోతుతో మాట్లాడాడు. మాట్లాడి, అబ్బాయి, ఈ ప్రాంతం అంతయు నీ ఎదుట ఉన్నది, కాబట్టి నీవు ఏ దేశానికి వెళ్ళవలనో ఇదంతయు నీ ఎదుటే ఉన్నది, చూసుకో అని అంటే లోతు తన కన్నులెత్తి చూశాడు. అయితే ఈ లోతు తన కన్నులెత్తి చూసినప్పుడు లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొరాను పట్టణములో నాశనము చేయక మునుపు సోయోరుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశం వలెను నీరు పారు దేశమై ఉండెను. చూడండి, ఆ ప్రాంతానికి లోతు వెళ్ళాడు. లోతు ఆ సోయోరుకు వచ్చు వరకు ఆ ప్రాంతం అంతయు ఎలాంటిదంటే శ్రేష్టమైనదే. ఎందుకని అది శాపగ్రస్తంగా మార్చబడింది అని అంటే, మనుషులు తమ క్రియలను బట్టి శాపగ్రస్తంగా మార్చబడింది. వారి బుద్ధి సరి అయినది కాదు, వారి ప్రవర్తన సరి అయినది కాదు, వారి ఆలోచన విధానాలు సరైనవి కావు. అందుకని ఆ ప్రాంతము అగ్ని గంధకముల చేత కాల్చబడింది. ఈనాటికి అది ఎవరికి ఉపయోగము లేని స్థలముగా ఆ పట్టణాలు మనకు కనబడుతున్నాయి. కారణం ఏంటంటే వారి క్రియలు సరైనవి కావు. అబ్రహాముతో ప్రభు అన్నాడు, నీవు అడుగుపెట్టు ప్రతి స్థలమును దీవించదను అని అన్నాడు. దేవుని బిడ్డలు ఎక్కడ అడుగు పెడితే అక్కడ దీవించబడతారు. దేవుని ప్రజలు ఎక్కడ నివాసం చేస్తే దేవుడు అదే స్థలములో ఆయన ఉంటాడు. కానీ లోతు ఆ ప్రాంతము నుండి దాటి సోయోరుకు వచ్చే వరకు అలా ఉంది. ఎప్పుడైతే సోయోరులోనికి లోతు బయలుదేరి వెళ్ళాడు, ఆ ప్రాంతమంతయు అగ్ని గంధకముల చేత కాల్చబడి. నీతిమంతులు ఉంటే ఆ పట్టణం, ఆ స్థలము కాపాడబడుతూ ఉంటుంది. దేవుడు కాపాడేటటువంటి వాడు.
ఆ నీతిమంతుడైన లోతు ఆ పట్టణము నుండి దాటిపోయాడు. ఆ పట్టణం ఏమయ్యింది అని అంటే అగ్ని గంధకముల చేత కాల్చబడింది. కాబట్టి మన ప్రాంతాలలో దేవుని ఆలయం ఉండుట, లేదా దేవుని సేవకులు ఉండుట, దేవుని సన్నిధి ఉండుట ఆ ప్రాంతానికి, ఆ కుటుంబాలకు, లేదా ఆ గ్రామానికి, ఆ పట్టణాలకు ఎంతో ఆశీర్వాదకరము. ఎందుకంటే దేవుని సన్నిధి ఎక్కడ ఉంటుందో దేవుడు అక్కడ ఉంటాడు. లోతు ఆ పట్టణములో ఉండే అంతవరకు దేవుడు ఆ పట్టణాన్ని ఏమీ చేయలేదు. లోతు ఎప్పుడైతే ఆ పట్టణమును దాటి సోయోరుకు వెళ్ళాడో ఆ పట్టణములో దేవుని అగ్ని గంధకములు కురిసి ఆ పట్టణమును దేవుడు నాశనం చేశాడు. నీవు నేను కాపాడబడాలి అని అంటే ప్రభుని ఆశ్రయించే వారిగా, దేవుని వెంబడించే వారిగా, దేవుని వేడుకునే బిడలగా నీవు నేను మనము ఉన్నప్పుడు దేవుడు నిజముగా మనలను కాపాడువాడై ఉన్నాడని దేవుని లేఖనాలు, బైబిల్ గ్రంథము మనకు తెలియచేస్తా ఉంది. కాబట్టి ప్రియులారా, దేవుడు తన ప్రజలను ఆయన కాపాడేవాడు. నీవు ఎలా ఉంటావు అని అంటే నీవు నీరు కట్టిన తోట వలె ఉంటావు. ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఓట వలె ఉండెదవని దేవుని వాక్యము, బైబిల్ గ్రంథము మనకు తెలియచేస్తా ఉంది. యెషయా గ్రంథం 51వ అధ్యాయములోని దేవుని మాటలను మనం పరిశీలన చేస్తే ఇలాగ రాయబడుతూ వచ్చింది. 51వ యెషయా గ్రంథము 51వ అధ్యాయము 3వ వచనాన్ని మనం ఒకసారి చదువుదామండి. చివరిగా 1-2 మాటలు చూసి బైబిల్ గ్రంథంలో ఉన్న దేవుని మాటలు మనం ముగించుకుందాము. యెహోవా సియోనును ఆదరించుచున్నాడు, ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదెను వలె చేయుచున్నాడు. దాని ఎడారి భూములు యెహోవా తోట వలెను నగునట్లు చేయుచున్నాడు. ఆనంద సంతోషములను, కృతజ్ఞత స్తుతియు, సంగీత గానము దానిలో వినబడెను. నా ప్రజలారా, నా మాట ఆలకించుడి, నా జనులారా నాకు చెవియొగ్గి వినుడి. ఉపదేశము నా యొద్ద నుండి బయలుదేరెను, జనములకు వెలుగుగా కనబడునట్లు నా విధిని నియమింతును. చాలండి. దేవుని యొక్క వాక్యాన్ని గమనించినట్లయితే దేవుడు తన ప్రజలకు ఒక శ్రేష్టమైనటువంటి ఈవులను ఆయన ఇవ్వటానికి ఆయన ఇలాగూ తెలియచేస్తూ ఉన్నాడు. యెహోవా సియోనును ఆదరించుచున్నాడు. సియోను అనగా దేవుని సంఘము, లేదా దేవుని మందిరము, దేవుని ప్రజలు అని అర్థము. యెహోవా సంఘమును, లేదా సంఘములో ఉన్న తన వారిని, తన బిడ్డలను ఆయన ఆదరించేవాడు. పాడైనటువంటి స్థలములన్నిటినీ ఆయన ఆదరించి దానికి అరణ్య స్థలములను ఏదెను వలె చేయుచున్నాడు. ఏదెను తోట శ్రేష్టమైనది, దేవుడు నియమించినటువంటి ఏదెను తోట. ఏదెను తోటలో జీవవృక్ష ఫలములు అనేవి మనకు కనబడుతున్నాయి. దానికి ఒక 4 కాలువలు ఉన్నాయి. అది ఎప్పుడు ఆ కాలువలు పారుతూనే ఉన్నాయి. ఆ తోట ఎప్పుడు ఫలిస్తూనే ఉంటుంది, ఎందుకంటే దాని చుట్టూ ఉన్నవి కాలువలు ఉన్నాయి. 4 శాఖలుగా అవి విభజించబడి పారుతూ ఉన్నటువంటి నీరుగా మనకు కనబడుతూ ఉన్నాయి. అయితే దేవుడు తన ప్రజలను ఏదెను తోట వలె, అరణ్యమును ఆయన ఎలా చేసేవాడంటే ఏదెను వలె చేయవాడు. దాని ఎడారి భూములు యెహోవా తోట యగునట్లుగా ఆయన చేయుచున్నాడు. ఎడారిని ఆయన ఏం చేసేవాడు అనంటే యెహోవా తోట యగునట్లుగా ఆయన చేసేవాడు. ఆనంద సంతోషములు, కృతజ్ఞత స్తుతియు, సంగీతము గానములు దానిలో
వినబడును అని తెలియజేసి, ఎడారిగా ఉన్నటువంటి ఆ స్థలములో, పాడైనటువంటి ఆ స్థలములో దేవుడు పిల్ల చేస్తారా తన ప్రజలను, ఆయన ఎడారి భూములను, అరణ్య స్థలములను, పాడైపోయినటువంటి స్థలములను ఆయన ఆనంద సంతోషములతో, కృతజ్ఞతాస్తుతులతో ఆయన నింపేవాడు. సంగీత నాదములతో ఆయన వినబడినట్లుగా చేసేవాడు. కాబట్టి నా ప్రజలారా అని అన్నాడు 4వ వచనములో, నా ప్రజలారా నా మాట ఆలకించండి, నా ప్రజలారా నాకు చెవియొగ్గి వినండి. ఉపదేశము నా యొద్ద నుండి బయలుదేరెను, జనములకు వెలుగు కలుగునట్లుగా విధిని నియమింతును అని తాను తెలియజేశాడు. జనులకు వెలుగు కలుగునట్లుగా. పిల్లలు చూస్తారా, ఉపదేశము ఎక్కడి నుండి వస్తుంది అని అంటే దేవుని యొద్ద నుండి ఆ ఉపదేశము బయలుదేరి వస్తా ఉంది. దేవుని ఉపదేశము, దేవుని లేఖనాలను నీ విని గ్రహించినట్లయితే దేవుడు మనలను శ్రేష్టమైన వారిగా ఆయన చేసేవాడు. శ్రేష్టమైనటువంటి వానిగా దేవుడు మనలను నియమించువాడని బైబిల్ గ్రంథము, దేవుని వాక్యము మనకు తెలియచేస్తా ఉంది. చివరిగా ఇర్మియా గ్రంథములో దేవుని ఒక మాటను చూసి, పిల్లలు చూసారా, బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుని ఈ మాటలు ముగించుకుందాము. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 12వ వచనాన్ని మనము చదువుకుందాము. వారు వచ్చి సియోను కొండ మీద ఉత్సాహధ్వని చేతురు, యెహోవా చేయు ఉపకారములన్నిటినీ, ఉపకారములను బట్టి, గోధుమలను బట్టి, ద్రాక్షరసమును బట్టి, తైలమును బట్టి, గొర్రెలకును పశువులకును పుట్టు పిల్లలను బట్టి సమూహములుగా వచ్చి వారిక కృషింపక నీళ్లు పారు తోటవలే నుందురు. చాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే, దేవుడు పిల్ల చూస్తారా ఆ కాలంలో ఉన్నటువంటి తన ప్రజలకు ఆయన అభయాన్ని ఇస్తూ ఉన్నాడు. యెహోవా యొద్ద నుండి పిల్ల చూస్తారా ఇశ్రాయేలీలైన తన ప్రజలకు, ఎఫ్రాయిము అనబడినటువంటి శ్రేష్టమైనటువంటి వారిని గూర్చి దేవుడు తన ప్రజలకు తెలియచేస్తున్న మాటలు ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నాయి. దేవుడు తన ప్రజలను, యాకోబు యొక్క వంశస్థులను ఆయన విమోచించేటటువంటి వాడని, ఆయన పిల్ల చూస్తారా బలపరిచేటటువంటి వాడు, ఆయన చేతిలో నుండి పిల్ల చూస్తారా దేవుడు తన ప్రజలను పిల్ల చూస్తారా విడిపించేటటువంటి వాడు. శత్రువుల చేతిలో నుండి, భగవాని చేతిలో నుండి, ఆయన విరోధుల చేతిలో నుండి తన ప్రజలను విడిపించేటటువంటి వాడు. వారు వచ్చి సియోను కొండ మీద ఉత్సాహధ్వని చేయుదురంటూ ఉన్నాడు. పిల్ల చూస్తారు, యెహోవా చేయు ఉపకారములను బట్టి ఆయన తన ప్రజలకు ఇచ్చే శ్రేష్టమైన ఈవులు లేదా ఆహార పదార్థాలు, అవి గోధుమలను బట్టి, ద్రాక్షారసమును బట్టి, తైలమును బట్టి, గొర్రెలను బట్టి, పశువులను బట్టి, పిల్ల చూస్తారా పుట్టుబడినటువంటి ఆ పిల్లలను బట్టి సమూహములుగా వచ్చి వారికి ఎన్నటికి కృషింపక వారు నీరు పారు తోటవలే నుందురు అని తెలియజేస్తా ఉన్నారు. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చేటటువంటి వాడు, వారిని ఆదరించేటటువంటి వాడు. దేవుడు తన ప్రజల పక్షముగా ఆయన ఉండి తన కార్యాలను జరిగించేవాడు. వారు ఎలా ఉంటారు అనే విషయాన్ని గురించి మనం గమనించినట్లయితే, వారికి ఎన్నటికీ కృషింపక నీరు పారు తోటవలే ఉందురు అని అంటున్నాడు. దేవుని బిడ్డలైనటువంటి మనము ప్రభు మాటలు విని ఆయన చిత్తానుసారముగా నడిస్తే మనము యెహోవా తోటవలే ఉంటాము, నీరు పారు దేశం వలె నుందురని ఆయన తెలియచేస్తూ వచ్చినాడు. ప్రభు అలాంటి వారిగా నన్ను మమ్మలను సిద్ధపరచమని
ప్రభుని వేడుకుంటూ ఆయన సన్నిధిలో మనము ప్రార్థన చేసుకుందాం. దేవుడు తన మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దయచేసి ప్రార్థన చేసుకుందాము. తలలు వంచండి, మోకరించండి. సర్వకృపానిధియగు మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నానయ్యా. వేల్పులలో గనుడా, పరిశుద్ధతను బట్టి మహనీయుడా, స్తుతికి బట్టి పూజ్యుడా, అద్భుతములు చేయు దేవా, నీకు స్తోత్రం. నీ కృపా కనికరాన్ని బట్టి మమ్మను ప్రేమించి ఇంతవరకు కాపాడి, నీ దయగలిగినటువంటి నీడలో నన్ను మమ్మల్ని అందరిని భద్రపరిచిన విధానము కొరకు స్తోత్రములయ్యా. నీ సన్నిధి నాకు మాకు తోడుగా ఉంచారు. పాటలలో మీరున్నారు నాయన. వాక్య పరిచయలో తోడయుండి ప్రభువా, నాతోనూ నీ బిడ్డలతోనూ నిన్ను కొరకు నిన్ను స్తుతిస్తూ దేవా, వెత్తబడిన వాక్యము బిడ్డల హృదయాలలో నీరు కట్టి ఫలింపచే ప్రభు. యెహోవా నిన్ను నిత్యము నడిపించువాడని దేవా, నీ లేఖనము ద్వారా తెలియచేస్తూ వచ్చిన క్షామకాలమున ఆయన నిన్ను అయా తృప్తిపరచునని, నీ ఎముకలను బలపరుచువాడని నీ లేఖనము ద్వారా తెలియచేస్తూ వచ్చిన అవును నాయన, క్షామకాలములో మమ్మల్ని నడిపించువాడవని నీ లేఖనము ద్వారా తెలియచేసి ఆనాడు ఇశ్రాయేలును నడిపించినట్లుగా మమ్మల్ని నడిపించువాడు. యాకోబు సంతతి వారికి తోడయుండి నడిపించినట్లుగా నీవు నడిపించువాడవని నీ లేఖనము ద్వారా తెలియచేస్తూ వచ్చినావు ప్రభు. దేవా, నీవు నీరు కట్టిన తోట వలె ఉందివని, ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఓట వలె ఉందివని నీ లేఖనము ద్వారా తెలియచేస్తూ వచ్చినావు ప్రభు. అవును నాయన దేవా, మేము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా నాయనా, నిత్యము ఉబుకుచుండు నీటి ఓట వలె ఉండునట్లుగా, మేము నిత్యము యెహోవా తోట వలె ఉండునట్లుగా నీ కృపను మాకు అనుగ్రహించి మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. నీ కాపుదల భద్రత మీరు మాకు అనుగ్రహింపచేసి నీ చిత్తానుసారం మాకు నడిపించమని వేడుకుంటున్నాను. వాక్యము విన్న బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. నీ కాపుదల భద్రతని బిడ్డలకు దాయిచేయండి. నీ సన్నిధిని తోడు, నీ ఆదరణ, నీ ఆత్మ సహాయమును కలుగ చేయండి. బలహీనలు బలపరుచు, వ్యాధిగ్రస్తులను స్వస్థపరచు, రక్షణ లేని బిడ్డలకు రక్షణ ఇయ్యండి. మారు మనస్సు లేని వారికి మారు మనస్సు దాయిచేయండి. ఎవరు ఏ ఏ సమస్యలతో ఉన్నారో వారికి ఉన్న ప్రతి సమస్యల్లో నుండి విడుదల దాయిచేయండి. ఈ కృప ద్వారా నేను నడిపించండి. ప్రార్థన ఆలకించి అంగీకరించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము కూడిన మనకు ఆయన ప్రేమిస్తూ సేవిస్తున్న బిడ్డలందరికీ సదాకాలము ప్రభు తోడయుండి నడిపించును గాక. ఆమేన్.